లవర్తో వెళ్తే ఆత్మతో తిరిగి వస్తారు. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో నాకు ఎంతో ఇష్టమైన నాకు అతి భయంకరమైన లొకేషను. సో మళ్ళీ ఆ లొకేషన్కి అయితే రావాల్సి వచ్చింది. దాదాపుగా 2 years బ్యాక్ అనుకుంటా ఇక్కడ నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియో బాగా వైరల్ అయింది. సో అప్పటి నుంచి మన ఛానల్ కొద్దిగా పుషప్ అయింది. దాని తర్వాత 2 years బ్యాక్ మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. అసలు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి, ఇక్కడ ఏముంది ఏంటనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటనేది చెప్తాను. సో అమ్మా, సో మనోడికి ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందంట. అది ఏంటనేది మనోడికి మాటలోనే వినండి. ఇక్కడ కింద గెట్టింగ్ చెప్పు, గాలి సౌండ్కి కొద్దిగా క్లారిటీ. కింద ఎయిర్ లాగా ఉంది మామ. ఓకే. మా ఫ్రెండ్స్ అందరూ బర్త్డే ఫంక్షన్ కానీ వచ్చినాం. మా ఫ్రెండ్ బర్త్డేకి ఒక 5 మంది 6 మంది వచ్చినాము. అందరు డ్రింక్ చేసినాం. ఓకే. అందరూ ఆడుకున్నాము, అంతా అయిపోయింది. బర్త్డే పార్టీ అంతా అయిపోయింది, మొత్తం అయిపోయింది. 5-5:30కి ఇంకా రిటర్న్ వెళ్దామని అనుకున్నాం. అనుకొని ఆడ నుంచేసి మా ఫ్రెండ్ ఒకనికి ఇక్కడ బిల్డింగ్ కనొచ్చింది. ఓకే. అక్కడ నుంచి బాగా కనొస్తుంది. అక్కడ ఎవరు ఉన్నట్టు కనొచ్చిందంట. ఓకే. సరే అని చెప్పి వాడు ఎవరు ఉన్నారు అని చెప్పి డ్రింక్లో ఉన్నాడు కదా అనేసి వచ్చేసినాం. వచ్చి పైకి వచ్చేటప్పటికి మొత్తం ఈ నుంచి ఎగ్జాక్ట్గా అప్పుడు ఇంకా 6:13 అవుతుంది. ఓకే. ఇక్కడికి వచ్చేలోపు ఇంకా గాలి ఎక్కువ అయిపోయింది. అరే వద్దురా వెళ్దాం రా అంటే ఏం కాదులే పోయి చూద్దాంపా అని చెప్పా. కొంచెం దూరం మొత్తనే అంటే ఏమైనా శబ్దాలు అయ్యి వస్తున్నాయి. ఎందుకులే అని చెప్పేసి ఇంకా భయపడి వచ్చేసినాం. ఇంకా నేను కలిసి నీతో మాట్లాడి. సో ఈరోజు మనతో పాటు బాబ్జీ కూడా వచ్చాడు. కొద్దిగా ఇక్కడ గాలి ఎక్కువగా ఉంది, వాయిస్ మీకు సరిగ్గా వినిపించదు. నేను రూమ్లోకి వెళ్ళి దీని స్టోరీ ఏందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ అండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ కామెంట్స్ కానీ చాలా తక్కువగా చేస్తున్నారు. సో ప్లీజ్, మీకు ఎటువంటి నష్టము కలగదు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. ప్రతి ఒక్కరు కూడాను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది. ఇటువంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనే ఒక క్యూరియాసిటీ నాలో పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడాను లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, కనస్తున్నాయి కదా రూమ్స్, ఇటువంటివి అయితే చాలా ఉన్నాయి. దీని నేమ్ వచ్చేసి లవర్తో వెళ్తే ఆత్మతో తిరిగి వస్తారు. సో ఇది వచ్చేసి ఒక ఫేవరెట్, అంటే పార్టీస్కి ఎక్కువ మంది ప్రైవేట్ స్పేస్గా కలవనికి కొండలో ఉంటుంది. ఈ ప్లేస్లోకి వెళ్తే ఇక్కడికి ఎవరైనా అమ్మాయిని, చాలామంది అమ్మాయిలతో డే టైం వెళ్తూ ఉంటారు. వాళ్ళు డే టైం వెళ్తే అక్కడి నుంచి ఒక ఆత్మని ఫ్రీగా తెచ్చుకోవచ్చు అంట. సో అంత భయంకరమైన ఆత్మ. సో ఇక్కడ చాలా అంటే చాలా భయంకరమైన నెగిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉన్నాయి గైస్. సో నేను 2 years బ్యాకే భయంకరంగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మళ్ళీ రావడానికి రీజన్ ఏంటి, మనోడికి కనొచ్చింది ఏంటి, 2 years బ్యాక్ మాకు ఎటువంటి షాడోల్ టైప్లో అయితే కనరాలేదు. అప్పట్లో మా దగ్గర ఇంత ఎక్విప్మెంట్, ఇంత లైటింగ్ అది కూడా సరిగ్గా సెటప్ లేదు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్దాము. మన వాళ్ళకి కనొచ్చింది ఎవరన్నా మనుషుల. అప్పుడు 2 years బ్యాక్ ఇక్కడ షూట్ చేసినప్పుడు కొంతమంది మనుషుల్ని కూడా చూసాము. సో ఇప్పుడు మనుషులు ఉన్నారా లేకుంటే ఆత్మలు ఉన్నాయా అనేది క్లారిఫికేషన్ తీసుకోవాలనేసి ఇప్పుడు వెళ్తున్నాం గైస్. బాబ్జీ యాండవ్ ఓకేనా? తెలుసా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పటి నుంచో నువ్వు లవర్ లేదు అని ఏడుస్తున్నావు కదా, ఇక్కడ చాలామంది ఉన్నారంట. సరేనా? ఇక్కడ నువ్వు ఫ్రీగా వెళ్దామంటే లవర్ని తెచ్చుకోవచ్చు. ఏమమ్మా చూడు, 40 కేలు తగ్గినావు. 40 కేలు తగ్గిన దానికి ఏదో ఒక రీజన్, ఫలితం ఈరోజు అయితే దక్కుతుంది. సరేనా?
ఓకే అమ్మ, ధైర్యంగా ఉండు, ఏం టెన్షన్ ఏం పడద్దు. ఎంత థ్రిల్లింగ్ ఉందో అంత భయం కూడా ఉంది. ఓకే, సో మనోడు వచ్చేసి గైస్ అక్కడి నుంచి ఆ రోజు మనోళ్ళు ఫుల్ డ్రింక్లో ఉన్నారంట, ఫుల్ వెళ్ళారు, బీభత్సంగా ఎంజాయ్ చేశారంట. ఆడికి ఏమో ధైర్యంగా వెళ్ళారంట, ఇంకా ఆడి నుంచి పరుగులంట. ఈరోజు మళ్ళీ మనోడు మామ నేను జరిగింది ఏంటి నేను కూడా ఒకసారి చూస్తామా అంటే, కొద్దిగా మనోడు ఇంతకుముందు మీరు చూసారు లేదా, మనోడు ఇంతకుముందు మాతో పాటు వీడియోస్ కూడా వస్తూ ఉండేవాడు, రాక్షసుల దిబ్బ అటువంటి వీడియోలకి, దయాల వీడియోలు అంటే కొద్దిగా భయపడతాడు. బట్ మామ అక్కడ ఉంది మామ, ఇప్పుడు నేను చూశాను మామ, మళ్ళీ వెళ్దాం బట్ మన ఆడియన్స్ చూపిద్దామని మనోడు చెప్పినట్టే ఇంక వచ్చాను కదా. సో ఇంక వెళ్దాము ఒకసారి, ఇక్కడ ఉన్న రూమ్స్ కూడా కవర్ చేసుకున్నామా. జాగ్రత్త, కింద ఏమన్నా ఉంటాయి. పాములు కాదన్నా, ఏముండే ఆశ్చర్యపోనక్కర్లా ఈ గాలికి. ఏమైందిరా? ఈ రూమ్స్ అన్ని తిరిగారా సాలే మీరు? లేదు మామ, ఇక్కడ లేదు, అది పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఇవి చూసాం అంతే. వాడు మాట్లాడేటప్పుడు వాడిని తీరా. ఏమైంది? మామూలే అమ్మ, నువ్వు వచ్చేసి డైరెక్ట్ చూసుకుంటా ఉండద్దు, కెమెరాలో చూసుకుంటా ఉండు. కెమెరాని డిస్ప్లేలో చూస్తా ఉండు, కొద్దిగా అర్థమవుతుంది నీకు అంటున్నా. సో గైస్, ఏంద్రా యాక్టివిటీస్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిపోయాయి. బాబ్జన్న అయ్యన్నా, సో చాలా భయంకరమైన ప్లేస్ గ్యాస్ ఇది. అప్పట్లో మేము 2 years బ్యాక్ వచ్చినప్పుడే చాలా ప్యాక్ అయిపోయింది మాకు. ఇన్షాల్లా ఇప్పుడు ఏం కాదని అనుకుంటున్నాను. అన్నట్టు భయపెట్టక్కనా, నేనే ముందు భయపడతాను, నిన్ను భయపెడతాను. శబ్దం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటే బా నువ్వు పోవాల్సిందే, నువ్వే నా ధైర్యం. నేను వస్తాను, నువ్వు ధైర్యం నన్ను నమ్ముకొచ్చిందే, వాడిని నమ్ముకో బాగుపడతాం. ఏమో మామనే నమ్ముకొని వచ్చితే వాడిని నమ్ముకొచ్చేది నేను వాళ్ళతో పాటు వస్తాను. గాలి ఇది విపరీతంగా వస్తుంది, వర్షం ఎక్కడ పడుతుందో అర్థం కావట్లేదు. చినుకులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి గైస్. బాబ్జన్న వాన ఎక్కువ పడేటట్టుందన్నా. రండి త్వరగా. ఇక్కడ కూడా వాన పడుతుంది మామ. నేను అదే మామ అప్పుడు చెప్పింది, గాలి దీని కిందే ఇంకా ఎక్కువ వచ్చింది మామ. గాలి అప్పుడు పర్లేదు కానీ గాలి అయితే చాలా వచ్చింది. దాదాపుగా 2 ఏదా పక్షి మావా ఏడెందుకు లేదు సౌండ్
ఈ గాలి అయితే మనల్ని వదిలిపోనంటాను మనం. మన బంధువులు నమ్మకం సార్. ఏమైందండి ఈరోజు? ఏ కాలే మరి ఎందుకు అట్టుండవే? ఏది నా చేయి సడన్గా బయట చంపుతావా? నన్ను భయపడించి నన్ను భయపడేయాలి నా వాడు ఏంది వాడు కాంట్రాక్ట్ ఇస్తాడు అట్లా చచ్చిపోమనే. ఏది అది? ఎవరిది నా చీర? నీదేనా? హలో, ఆ కాలుతో కదిలించావా? అక్కడ ఉంటే తిరిగి అవుతుంది. కదిలినట్టు అనిపించింది రా ఇది. నన్ను ఎందుకు నా భయపడించావు? నాకేమో ముక్కులేదా భయపడాలని? ఈ రూములలోనే ఒక అదే ఒక తిరిగేవాడు ఉన్నాడు, అప్పుడు పట్టుకున్నారు. దాని తర్వాత మేము వచ్చినప్పుడైతే ఎవరు లేరు గైస్. ఇక్కడ మేము ముగ్గురం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? Anybody is here? అమ్మా, అది ఎందుకు సౌండ్ వస్తుంది? మీ ముగ్గురం కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే మా బాబ్జీ గారిని ఒకసారి వచ్చి టచ్ చేస్తారా? ఈడేం రా ముక్కుడే. చేయండి పెట్టు ఇది పెడతా అనుకునే బాగుంటుంది. ఎప్పుడా చేయి పెట్టి చెప్తా. సో ఇక్కడ మేము ముగ్గురం కాకుండా ఇంకా ఎవరైనా సరే మనుషులున్నా లేక స్పిరిట్స్ కానీ ఆత్మలు కానీ ఉన్నా ఒకసారి వచ్చి మా బాబ్జీ గారిని చేయిని టచ్ చేస్తారా? ఏనా టచ్కి ఇచ్చి ఏమన్నా అర్థమవుతుందిరా మనకి ఏంటండి ఇది? అంటే నేను పోయినాక నీకు అర్థమైంది. మా ఫ్రెండ్స్, మీలో చాలామంది మేము నవ్వుతూ చేస్తూ ఉంటే కొంతమంది అంటుంటారు వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అది ఇది అనేసి. మీకు ఒక విషయం క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మేము కూడా మనుషులమే, మాకు ఫీలింగ్స్ ఉంటాయి, నవ్వు ఉంటుంది, ఏడుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఆ మూమెంట్లో వాడు అంతలా భయపడుతున్నా కూడా మీకు ఇప్పుడు మీరు వాడిని చూస్తే ఎంతలా నవ్వుతారో నేను కూడా అంతలా నవ్వుతాను. ఎందుకంటే మా బాండింగ్ ఎలా ఉంటుందో క్లోజ్గా ఉండే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో నాకు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అంత భయపడేవాడిని ఎందుకు పిలిచుకెళ్ళావని కూడా కొంతమంది అంటుంటారు. ఒకటే విషయం చెప్తున్నాను, మీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ బాబ్జీ కావాలి, బాబ్జీని తీసుకెళ్ళండి, బాబ్జీ ఉంటే కొద్దిగా ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫన్ ఎంజాయ్ చేస్తామంటారు. అందుకోసమే వాడికి భయం ఉన్నా కూడా ఇటువంటివి ఎక్కువ హర్రర్ ప్లేస్లలో కొద్దిగా భయపడుతుంటాడు. నార్మల్ ప్లేస్లలో ఓకే, నార్మల్గా ఉంటాడు. నాకు ఒక వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్
ఇక్కడ ఉండే ఆత్మదేనా ఎందుకు నన్ను భయపించాను ఏమైంది చిన్న సౌండ్ వస్తాను ఏమి సౌండ్ వస్తుంది ఇంక అందుకే కదా వచ్చింది మనము ఇది ఎక్కడ సౌండ్ కూడా వస్తాను సో గైస్ చూడండి ఎక్కడ కనొచ్చాయి నీకు చేతిలో మరా చేతులు ఎక్కడ కనొచ్చాయి ఇక్కడ దీనిపైన దానిపైన కనొచ్చింది చెట్టు పైన కాదు దీనిపైన దీనిపైన మామ కనొచ్చింది దీని పిల్లర్ పైన క్లియర్గా నిజంగానే చూసినా నిజంగా ఇందాక బాబ్జీ ఎవరో చేతులు చూశాడంట ఆ చేతులు నేను ఒకసారి చూడు చూడు ఇంకోసారి కదిలిస్తారా చూడ చూడ గాయస్ చూడండి గాయస్ చూడండి ఎవ్వరే కానీ లేరు ఇటు పక్క బాబ్జీ చూసినావా కంట్రోల్ నాకు పిక్చర్ క్లియర్గా రా ఇందాక నేను మాట్లాడినప్పుడు వీటితో రిప్లై ఇచ్చారు మళ్ళీ ఇంకోసారి రిప్లై ఇస్తావా దగ్గరికి పోతాం మామా నువ్వు రానా నన్ను ఎందుకు భయపించాను నువ్వు రే మీది కొట్టుకోవడం కాదు ఇక్కడ సీరియస్ చెప్తానా దగ్గర తావరా వాడిని వదులురా వాడు క్యాప్చర్ చేయనిరా వాడు క్యాప్చర్ చేయద్దా ఇన్ని రోజులు ఏం చేస్తున్నా ఇంకేంది నువ్వు దయాలతో తొడగొట్టి పిలిచాను బాహుబలి బాకీరాడు అదే నువ్వు ఎందుకు మామ భయపెడతాను వాడిసి మాకు ముందే భయం వచ్చాను మామ ధైర్యంగా ఉండదులే ఏం కాదులేరా టెన్షన్ పడకండి ఇంట్లో టెన్షన్ పడకండి ఏమైందిరా గైస్ మీరు చెప్తే నమ్మరు వాడు చూసి మీకు ఎంత నవ్వు వస్తుంది నాకు దానికి డబుల్ నవ్వు వస్తుంది వాడు చూడండి ఎగిరి పడు ఏ నువ్వు ఎందుకు నా భయపెడతావు మా ఇంటికాడ చెప్పినానే చెప్పినానే గైస్ చూడండి చూడండి విపరీతంగా గాలి అయితే వీస్తుంది నువ్వేందో నా తొమ్మిది వచ్చాను పానాట నన్ను ప్లీజ్ పోతా నన్ను ఏమైందిరా పిక్చర్ లేదు ఎరువులే మామా ఇటు ముఖం కంచి పిల్లలు నల్లగా ముఖం కంచి ఇందాక ఇక్కడే ఆగిందని చెప్పినావు ధైర్యం చేసి చూడనీకే వచ్చాం సార్ ఏమైందిరా కానీ చదవాలన్నా నేను ఇప్పుడు ఈ రూమ్లోకి వెళ్ళడం చూశాను మీరు ఎవరని తెలుసుకోవచ్చా
ఏదో పిల్లి సౌండ్. ఏంట్రా పిల్లలు నడుస్తారు ఉన్నాయి నుంచి కదా పెద్ద బిల్డింగ్ కాడి నుంచి అమ్మ. పెద్ద బిల్డింగ్ చూడింది పెద్ద బిల్డింగ్ మేము మా కనెక్షన్ చెప్పింది కూడా అక్కడే. మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తారు ఇక్కడ కూడా వచ్చింది. ఈ నుంచి కదా, ఈ నుంచి వచ్చినప్పటి నుంచే కదా గాలి స్టార్ట్ అయింది నీకు. ఇందాక నేను చూసింది నిజంగా ఆత్మనేనా? మీరు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? బాగుందా? మిమ్మల్ని నేను మళ్ళీ చూడొచ్చా? గాలి కూడా ఏం రావడం, గాలి కూడా తగ్గినట్టుంది. వర్షం అయిపోయింది. అడుగు ఇందాక కనెక్షన్ కదా. నీకేనా ఏమైనా కష్టం ఉందా? మీకు ఎవరైనా తోడు కావాలా? ఏమన్నా అడుగు. అడుగురా, సీరియస్ రా. అడగమంటావు తీసుకురమ్మంటే ఎవరు నువ్వే. గైస్ కామెంట్లలో బాబ్జీ కావాలి బాబ్జీ కావాలి అంటూ ఉంటారు. మీరు కొద్దిగా ధైర్యం చెప్పి బాబ్జీని ఆత్మలతో మాట్లాడే శక్తిని ఇవ్వండి. మామూలుగా ప్రజలతో మాట్లాడాలి, మళ్ళీ ఆత్మతో ప్రజలతో మాట్లాడేవారు. నువ్వు అతనే ఇరికి కూడా మామూలుగా అసలు మీ ఇద్దరు క్లియర్గా చూసినారా ఇందాక? దగ్గర నుంచి వాడిని పట్టుకోవద్దురా, కెమెరా కింద పడుతుందిరా, కెమెరా కింద పడుతుందిరా. రెండు వైపుల నుంచి వస్తున్నాయి. మీ ఇద్దరు చూడండి. మళ్ళీ తీసుకున్నాడు శవం పొద్దున్న బండి కలిసి నువ్వే రావాలి నాకు. సరే సరే కూల్ కూల్. శవం చెప్తారా? ఏం ఎత్తుకుని వచ్చావు? నా శవం ఏమి ఎదుగుపోతా నాకు తెలియదు. ఇటుపక్క దీన్ని ఇది క్లియర్గా కదులుతుంది. గాలి ఏమో వస్తుంది, బట్ దీన్ని యువతల నుంచి ఎవరో కదిల్చినట్టుగా వచ్చినట్టుగా వస్తుంది క్లియర్గా. ఏమైందిరా? ఏమైందిరా? ఇన్ని గట్టి దుబ్బేసి మీదిరా ఏడా? ఇన్నే నిజంగా అమ్మ నువ్వు రాకుండా నువ్వేం చేస్తావు ఇక్కడ? ఆడదాకపోతే మళ్ళీ చదువుకునే నిజం చెప్పినా నిజమే రా. మీరు అటాక్ చేయాలని ఏమన్నా చూస్తున్నారా? మీకు ఇష్టం లేదా మేము ఇక్కడికి రావడము? ఎవరో నడిచినట్టుంది. ఇష్టం లేదన్న మమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ చూడాలనుకోవట్లేదా? ఇక్కడికి లవర్తో వస్తే ఆత్మ తిరిగి వస్తారని ఉంది. మా బాబ్జీ సింగిల్గా వస్తే లవర్ ఎవరు వస్తారేమో అని అనుకుంటున్నాము. మీకు ఇష్టమేనా మా బాబ్జీ? ఎవరు నచ్చని వాటికి ఒకటి ఏం మాట్లాడుతున్నాము? కానీ రాదు అవి లేదా నువ్వు దయ్యాలకి
ఏమైంది కూర్చున్నావు? అయిను క్లియర్గా అయిను కొద్ది కెమెరా బాగా క్యాప్చర్ చేస్తా ఉండవు అమ్మ. గైస్ లిటర్లీ గూస్ బంప్స్ అసలు. ఇందాక ఇలా వెళ్ళింది, ఇప్పుడు మేము అక్కడే ఉన్నాము, మళ్ళీ ఇలా వచ్చింది. ఏమైందిరా? ఈ రూమ్ నుంచి వెళ్ళిపోదాము. సో గైస్ ఇక్కడ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. దీనికన్నా ఫస్ట్ అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డౌసింగ్ డ్రెస్ ప్లే చేస్తాను. రండి. తగ్గిందా? ఓకే తగ్గింది. మా పెద్ద చెప్పినారా ఏంద్రా అయ్యే పెంచుకుంటే బాగున్నా వచ్చింది మళ్ళీ తిరిగింది. తిన్నాను చెల్లినా జాగ్రత్త రా ఉండి పోతానవే జూలో ఏమన్నా మా పెద్ద చెప్పినారా నిజంగానే మామూలుంటాయి. ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో. మేము ఏ మాత్రం కింద చూడకుండా పైన చూసుకుంటూ పొరపాటున వెళ్ళినంటే దాన్ని తొక్కి నిండా లేకుంటే దాని దగ్గరికి వెళ్ళినా కూడా మా ముగ్గురిలో ఎవరో ఒకరికి అది కాటేసేసేది, లేదంటే మమ్మల్ని పట్టేసుకునేది. కొండచిలో పాములు మ్యాక్సిమం మనుషుల్ని పట్టేసుకొని చంపేస్తాయని నేను విన్నాను. సో నా లైఫ్లో నేను చూసినంత వరకు మ్యాక్సిమం ఫస్ట్ టైం చూశాను అంత పెద్ద పాముని, అంత కొండచిలో పాముని. సో చూడగానే నాకైతే లిటరల్లీ అక్కడ షేక్ అయిపోయాను. నిజం చెప్పాలంటే కొద్దిగా ఏమారి మేము వెళ్ళినంటే ఎంత ప్రమాదం జరిగేది అనేసి. మీ అందరికీ చెప్తున్నా ఒకటే, మేము ఇంతలా ప్రతి ఒక్కటి కూడాను రిస్క్ చేసి కొండలలో గుట్టలలో ఇటువంటి చోట ఎంత ప్రమాదం అని తెలిసినా కూడా వెళ్ళి మేము తీస్తున్నాం. ఇంతలా మేము తీస్తున్న దానికి మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, వీడియోని ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి, వీడియోని పుషప్ చేయండి, మంచి ఎనర్జీని ఇవ్వండి అనేసి. ఇప్పుడు నేను ఎందుకు ఇంతలా రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నా అంటే, అక్కడ ఏం జరిగినా అక్కడ ఏదైనా కొద్దిగా మ్యాక్సిమం దేవుడి దయ వల్ల అల్లా దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ఏం కాలేదు. పొరపాటున జరిగితే ఏమవ్వాలి చెప్పండి. మేము హాస్పిటల్లో జాయిన్ అయితే మాకు అక్కడ చూసుకోవడానికి ఖర్చులకు కూడా డబ్బులు ఉండవు. మాది ఓపెన్గా ఎవరిది, నాది కానీ బాబ్జీది కానీ ఖలీల్ కానీ మేము ఎవ్వరు సుధీర్ కానీ ఎవ్వరు ఎక్కడే మేము ఏం చేసినా కూడా టెంపరవరీ మేము వర్క్ చేసుకుంటూ బయట ఇక్కడ యూట్యూబ్లో మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాము. సో మాకు ఎవరికి ఏమైనా కూడా మాకు హాస్పిటల్ ఖర్చులు కూడా మెయింటైన్ చేసేంత బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మా దగ్గర లేదు గైస్. సో కాబట్టి ఏం జరగకుండా ఉండడమే మాకు సంతోషము. మీ నుంచి నేను కోరుకున్నది ప్రతి ఒక్కరికి ఒకటే, మీరు సపోర్ట్ ఇచ్చారంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఎంత ఇటువంటివి జరిగినా కూడా ఇంకా వెళ్ళాలి, ఏం కాదులే, మనం తీయగలుగుతాంలే అనే సపోర్ట్ మాకు దొరుకుతుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడాను, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, ప్రతి వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో పాత వీడియోలు కూడా చాలా ఉన్నాయి, సో వాటిని కూడా చూడండి ఛానల్లో, మన ఛానల్లోకి వెళ్ళి. ఇంకా నేను ఏం చెప్పాలి, దీని తర్వాత వచ్చేసి కొద్దిసేపు అయితే మేము అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదాము, ఇంకా వద్దులే అనుకున్నాము. ఎందుకంటే ఆ చుట్టుపక్కల మొత్తం కూడాను ఆ కొండ ప్రాంతంలో చాలా పాములు ఉన్నాయని మామూలుగా చెప్పారు కూడా వాళ్ళు. ఏం కాదులే, మాకు కనపడలే కదా అనే ధైర్యంతో వెళ్ళిపోయాము. అది ఎప్పుడైతే కనపడిందో కొద్దిసేపు ఇంకా వద్దులే వెళ్ళిపోదాంలే అనే డిసైడ్ అయ్యాము. బట్ మళ్ళీ మేము వెళ్ళి కంటిన్యూగా షూట్ చేసాం ఫ్రెండ్స్. సో అది మీకు పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో వెయిట్ చేయండి పార్ట్ 2 కోసము. సో ఈ వీడియోని ప్లీజ్ ఇంకా పదే అడుగుతున్నా అనుకోకండి, అది అడగాలి, మీరు కూడా చేయాలి. కాబట్టి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.